రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 9వ తేదీ కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్నిటికన్నా ముందుగా కేరళ, అస్సాంలో జరుగుతాయి. అయితే ఇప్పటికే ఎల్డిఎఫ్ అభ్యర్థుల ప్రకటనలో చాలా ముందుంది. సిపిఐ అందరికన్నా ముందుగా 25కి 25 స్థానాలని ప్రకటించింది. సిపిఎం 86కి 81 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అలానే కాంగ్రెస్ ఇంతవరకైతే ఇంకా రాలేదు, ఇవాళ రేపట్లో వస్తుంది అంటున్నారు. బీజేపీ కూడా 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో 8 మంది మహిళలకు ఇచ్చింది. కాకపోతే బీజేపీ పెద్ద ఫోర్స్ కాపోవచ్చు, కానీ అభ్యర్థులు మాత్రం ఆసక్తికరంగా ఉన్నారు అందరూ కూడా. ఎందుకనంటే ఫస్ట్ రాజీవ్ చంద్రశేఖర్ ఒక యూనియన్ మంత్రిగా చేసిన వ్యక్తి. ఆయన తిరుపతి నగరంలో నేమాంలో పోటీ చేస్తున్నాడు. ఇంకొక యూనియన్ మినిస్టర్గా చేసిన వ్యక్తి మురళీధరన్ అదే తిరుపతి నగరంలో కజకోట్టంలో పోటీ చేస్తూ ఉన్నాడు. ప్రస్తుత యూనియన్ మంత్రి, కేంద్ర మంత్రి జార్జ్ కురియన్, ఈయన కూడా కంజిరాపల్లిలో పోటీ చేస్తూ ఉన్నాడు. ముగ్గురు యూనియన్ మంత్రులు ప్రస్తుతం కానీ మాజీలు కానీ పోటీ చేస్తున్నారు. అలానే ఒక ఎక్స్ డీజీపీ స్థాయి శ్రీలేఖ తిరువనంతపురంలోని వట్టియూర్ కవులో పోటీ చేస్తుంది. దీంతో పాటు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ మంజేశ్వరం, కాసరగోడు జిల్లా, శోభా సురేంద్రన్ వెరీ పాపులర్ లీడర్ అక్కడ. అదవరికి భారతీయ మహిళా మోర్చా దేశీయ కన్వీనర్గా చేసింది. ఆవిడ పాలక్కాడ్లో చేస్తూ ఉంది. నవ్య హరిదాస్, ఈవిడ ఎందుకు ఫేమస్ అంటే 2 సార్లు వయనాడులో రాహుల్ గాంధీ మీద పోటీ చేసిన తర్వాత ప్రియాంక గాంధీ మీద పోటీ చేసింది. ఆవిడ ఇప్పుడు కోజికోడ్ నార్త్లో పోటీ చేస్తూ ఉంది. అట్లానే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు రకరకాల పార్టీల నుంచి వచ్చిన అనుకుంటున్నారు. దాని గురించి కూడా నేను వివరంగా చెప్తాను. కాకపోతే ఇప్పుడు మనం దానితో పాటుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు అసలు బీజేపీ ఇవాళ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది. మెయిన్ ఫోర్స్ కాదు కదా, మెయిన్ ఫోర్స్ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కదా అనేది నిజమే. అది సీట్ల పరంగా ఆ 2 మెయిన్ ఫోర్స్. కానీ ఓట్ల పరంగా ఈసారి బీజేపీకి వరుసగా చూసుకోండి దాదాపుగా 2021లో 12.5% కేవలం ఆ పార్టీ సంగతి చెప్పా, ఎన్డీఏ చెప్పలేదు. తర్వాత 2024 లోక్సభలో 17%, మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో జరిగిన దాంట్లో 15% వచ్చినాయి. యూ క్యాంట్ ఇగ్నోర్ దట్ పార్టీ. సో 15% అంటే ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో ఎంటర్ కాబోతుంది. దాంట్లో ఒపీనియన్ పోల్స్ కూడా అదే చెప్తా ఉన్నాయి. దానికన్నా ముఖ్యంగా ఎందుకు కీలకంగా మారిందంటే 15% నుంచి 20% ఓట్లున్న పార్టీ గెలిచినా గెలవకపోయినా గెలుపు నిర్ధారించబోతుంది. అది యూడిఎఫ్ఆ ఎల్డిఎఫ్ అనేది నిర్ధారించబోయేది బీజేపీ ఓటింగ్ శాతం. దాన్ని అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. బీజేపీ ఓట్ల వల్ల నష్టపోతుంది ఎవరు, గెలవబోతుంది ఎవరు, ఇది దీంట్లో ముఖ్యమైనటువంటిది. తర్వాత బీజేపీని గురించి ఎందుకు చెప్పాలంటే ఇప్పటికి తేడా ఏంటంటే బీజేపీ పార్టీగా విస్తరించింది, పర్సెప్షన్లో చేంజ్ వచ్చింది. ఎందుకంటే క్రిస్టియన్ సెగ్మెంటు ఒకనాడు ఏంటంటే జస్ట్ ఎక్కడో మైక్రో లెవెల్లో ఉండేది, ఇవాళ బాగా వేళ్ళూనుకుంది. ఎందుకంటే 2020 సాబు జాకబ్ పార్టీని ఎలియన్స్ పార్ట్నర్గా చేర్చుకుంది, సముచిత గౌరవం ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళ సీట్లు కూడా ఇంకా అనౌన్స్ కాలేదు, అవుతాయి ఇవాళ రేపట్లో. తర్వాత అసలు వీళ్ళే క్రిస్టియన్ వీళ్ళకి కూడా చాలా మంచి సీట్లు, చాలామందికి ఇచ్చారు సీట్లు. జార్జ్ కురియన్ ఇందాకనే చెప్పాను, ఆయనకి ఇచ్చారు. అనూప్ యాంటోనీ జోసెఫ్ తిరువల్ల కొట్టాయం, అట్లానే పిసి జార్జి పూంజార్,
వీళ్ళు ఈయన మొదటి నుంచి ఒక పార్టీ ఒక వింగ్కి కేరళ కాంగ్రెస్లో ఫేమస్, ఆయన బీజేపీలో కలిశాడు. ఆయన కొడుకు షోన్ జార్జి పాలాలో పోటీ చేస్తున్నాడు. పాలా ఈజ్ ది సెంటర్, మదర్ ఆఫ్ దిస్ క్రిస్టియన్ కల్చర్. ఆ పాలాలో పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకా చాలామంది కూడా వస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే దక్షిణ కేరళలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానంగా మధ్య కేరళలో కూడా ప్రధానమైన పార్టీగా ముందుకు వస్తూ ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఇంకొక ఆసక్తికరపోయి ఇప్పుడు చాలామంది ఇట్లా పోటీ చేశారండి. రేష్మి మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేసిన ఆవిడ ఇప్పుడు కొట్టక్కర ఎక్కడ పోటీ చేయబోతుంది. ఇట్లా చాలామంది, మొత్తం ఆ లిస్టులో అయితే చాలామంది ఉన్నారు. అన్ని నేను చదవలేదు. ఆసక్తికర విషయం ఒకటి చెప్తాను మీకు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీల్లో పాత ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఇవాళ బీజేపీలో చేరారు. ముగ్గురు. ముందుగా ఎస్ రాజేంద్రన్ అని 3 సార్లు సిపిఎం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఇడుక్కి జిల్లా దేవికుళం అసెంబ్లీ. ఆయన ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. చూడండి, ఎస్సీ కాన్స్టిట్యున్సీ, దళిత సిపిఎం సంబంధించిన దళిత ఎమ్మెల్యేగా చేశాడు 3 సార్లు. తర్వాత సిపిఐ ఎమ్మెల్యేగా కొట్టాయంలోని వైకోంలో చేసినటువంటి కె అజిత్ ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. 47లో ఈ పేర్లు కూడా ఉన్నాయి. ఇంకొక పేరు ఈ లిస్టులో లేదుగా, నెక్స్ట్ లిస్టులో వస్తుంది, నిన్ననే చేరాడు. ఆయన సిపిఐ ఎమ్మెల్యే నట్టిక, త్రిశూర్ జిల్లా నట్టిక, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన సిసి ముకుందర్. ఆయన బీజేపీలో చేరాడు నిన్న. అంటే ఎస్సీ క్యాండిడేట్స్లో ముగ్గురు కూడా ఎస్సీసు, ముగ్గురు కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, సిపిఐ సిపిఎం. మరి కమ్యూనిస్టులు దళితులకి సముచిత గౌరవం ఇవ్వకపోవటం వల్ల వాళ్ళందరూ బయటకు వచ్చారా? ఎస్సీస్ అందరూ బీజేపీ వైపు పోలరైజ్ అవుతారా? తెలియదు. కానీ జరిగింది ఇది. ముగ్గురు దళిత ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్యే బీజేపీలో చేరటం జరిగింది. మొత్తం మీద రాజీవ్ చంద్రశేఖర్ వచ్చిన తర్వాత అసలు బీజేపీ పర్సెప్షన్ ప్రజల్లో మార్పు వచ్చింది. వికసిత కేరళం పేరుతోటి తిరుపతి ఆయన వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకున్నారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకున్నాడు. ప్రతిరోజు వార్తల్లో ఉంటాడు. మోరోవర్ ఆయన డామినేటింగ్ పర్సనాలిటీ. ఆయన ఒకనాడు అక్కడ కేరళ మలయాళీ దీనికి సంబంధించిన ఫస్ట్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఆయనే. సో మరి ఇది ఎన్నికల్లో ఎంతవరకు రిఫ్లెక్ట్ కాబోతుందో వేచి చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.